మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తున్న చాలా మంది వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలు నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. అన్న, ఇందులో వార్తలు వాస్తవం ఎంత, అసలు ఈ ధర్మం నిజమేనా, నేను చదివింది తప్ప, లేకపోతే సమాజం ఇట్లా అంటుంది, దీన్ని దయించి నాకు అర్థం చేసే విధంగా చెప్పండి అంటే నేను వ్యక్తిగతంగా వాళ్ళకి పర్సనల్ గా మెసేజ్ చేస్తా. కానీ వాళ్ళు చేసినటువంటి క్వశ్చన్ ఒకసారి చెక్ చేసి చూసుకుంటే సమాజం అది నిజం అనుకుంటుంది. అలాంటి వాటి మీద నేను డైరెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కాకపోతే మిత్రులారా, రామాయణ మహాభారత ఇతిహాస పురాణాల మీద చాలా మంది అనుమాన పడుతున్నారు. దాని మీదనే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. దయించి నేను మళ్ళీ చెప్తున్నా, రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు మన అస్తిత్వము, మన వేద సంపద. ఇది వేద భూమి కాబట్టి ఆ వేద భూమిలో పుట్టిన ప్రతి హిందువు నిజమైనటువంటి మూల రామాయణం, నిజమైనటువంటి మహాభారతం మాత్రమే చదవండి. ఎవరో రాసినటువంటి తప్పుడు రాతల్ని, ఇంకెవడో తప్పుగా చూపించిన సినిమాల్ని నమ్మి మోసపోకండి. ఎందుకంటే అద్భుతమైన ఎన్నో జన్మలెత్తితే గాని మానవ జన్మ రాదని చెప్పేసి రామాయణ ఇతిహాస పురాణాలు చెప్తాయి. కాబట్టి అంత అద్భుతమైన మానవ జన్మ ఎత్తినప్పుడు ఎవడో రాసినటువంటి తప్పుడు రాతల్ని నమ్మి ఎందుకు మనం మోసపోవాలి? ధర్మాన్ని ఎందుకు మనం తెలుసుకోకూడదు అని ఒక్కసారి ఆలోచన వస్తే, మరి చాలా మంది అడుగుతారు, ఈ రామాయణం ఇట్లుంది, ఈ సినిమాలో ఇట్లుంది, ఈ కథ ఇట్లుంది అని చెప్పి కొంతమంది చెప్తారు. అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే వేద భూమిలో పుట్టినాము. ఈ ప్రపంచంలో వాస్తవమైన రామాయణం ఎక్కడ దొరుకుతుంది అంటే గిది గోరఖ్పురా వాళ్ళు, గీతా ప్రెస్ వాళ్ళు మహాభారతాన్ని అద్భుతంగా ఉన్నది ఉన్నట్టుగా మూల వేద వ్యాసులు రాసినటువంటి మూల మహాభారతం మనకు తెలుగులో ఉంది. దీన్ని చదివితే, నిజమైన రామాయణం, నిజమైన మహాభారతం చదివితే ఎవరికి ఎటువంటి అనుమానాలు రావు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, కొంతమంది తెలియక నిజంగా పోతన గారు చెప్పినటువంటి పద్యాలు, లేకపోతే తెలుగు సినిమాల ప్రభావము, చిన్న చిన్న పుస్తకాలు వచ్చేసినవి చదివితే అవే నిజం అనుకుంటారు. వాస్తవంగా రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు మన వేదాలు, మన ధర్మం. ఆ ధర్మాన్ని సరైనటువంటి ఈ గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చేది సరైంది. నిజంగా దాన్ని మనం ఫాలో అయితే ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా అనుమానమో లేకపోతే మనకి ఇంకో సందేహమో రాదు. దయించి నిజంగా ఎవరైనా హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని ఆతృత ఉన్న వాళ్ళు, నీ మిత్రులు ఎవరైనా ఉంటే 3,890 రూపాయలు, దాదాపు 4,000 రూపాయలు అయితే, ఆ 4,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టి వాళ్ళకి పంపిస్తే గీతా ప్రెస్ వాళ్ళు ఆర్డర్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ పంపిస్తారు. అమెజాన్ లో ఉన్నాయి, అన్నిట్లలో ఉన్నాయి. సో దయచేసి నిజంగా ధర్మం తెలుసుకోవాలన్న వాళ్ళ మిత్రులు కానీ, ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ, ఓ 4,000 రూపాయలు కాదని మీరు వాళ్ళకి ఆ మనీ ఆర్డర్ చేస్తే, లేదంటే ఫోన్ పే కూడా ఉంది కదా ఇప్పుడు, వాళ్ళకి ఫోన్ పే చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వాళ్ళు చదువుకుంటారు. నిజమైన మహాభారతాన్ని చదివే భాగ్యం వారికి దొరుకుతుంది. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు మీరవుతారు. కాబట్టి దయించి ఇవ్వండి. ఇది నేను ఎవరికి ఐటమేట్ చేయడానికి కాదు. నిజమైన రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు మీ మిత్రులకి, హిందూ ధర్మాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇస్తే మీకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నా. నాకెవరు వేయలే, నేనే కొనుక్కొని చెప్తున్నా. ఇకపోతే ఇది చూశాక ఇప్పుడు మీకు అర్థమై ఉంటది రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు ఏంది అని. ఇకపోతే నిన్న నేను ఒక పోస్ట్ రీపోస్ట్ షేర్ చేసి ఏం చేసిన అంటే, ఇది ఒక వీడియో నా దృష్టికి వచ్చింది, మిత్రులు పంపిర్రు. ఏంది అంటే, మనం దీన్ని డైరెక్ట్ వేయలేం కానీ కాపీరైట్స్ కానీ ఒక్కసారి చూడండి. ఇతని క్వశ్చన్ లోనే దారుణమైనటువంటి సీతమ్మ వారిని, రామాయణాన్ని కించపరిచే విధంగా అతని క్వశ్చన్ లో ఉంది. కనిపించకుండా వెక్లి భాష ప్రస్తావన వచ్చింది. దయించి ఆడ ముందట ఉన్నటువంటి రాధా మనోహర్ గారు చాలా గొప్ప చెప్తారు అనుకున్న, దురదృష్టవశాత్తు చెప్పలేకపోయిండు. నేను రాధా మనోహర్ గారిని అడగట్లేదు, కానీ దయించి రాధా మనోహర్ గారు, మీరంటే మాకు చాలా గౌరవం. మీరు అద్భుతంగా హిందూ ధర్మ పరిరక్షణలో భాగమవుతారు. కానీ మీరు నిజమైన మూల మహాభారతాన్ని మరొకసారి చదివి ఉంటే, ఎవరెన్ని క్వశ్చన్లు వేసినా, 1,00,000 క్వశ్చన్లు వేసినా హిందూ ధర్మం మీద ఆన్సర్ ఉంటది. రామాయణ మహాభారత, మూల రామాయణ మహాభారత ఇతిహాస పురాణాలు చదివితే. దయించి మీరు ఒక్కసారి చదవండి మనోహర్ గారు. నేను మిమ్మల్ని సత్పురుషుల్ని తప్పుగా మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మీరు నిజంగా హిందూ ధర్మ పరిరక్షణలో గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి వస్తే అది కొద్ది ఇబ్బంది.
ఎవరికైనా దయించి అదొక్కసారి ఆలోచన చేయండి. ఇకపోతే దీనికి ఆన్సర్ నేను ఇస్తాను. చాలా మంది ఇదే క్వశ్చన్ మీద కొంతమంది రామాయణాన్ని, సీతమ్మను, రాముని కించపరిచే విధంగా సంవత్సరాల తరబడి ఇదే దరిద్రమైనటువంటి క్వశ్చన్, అవగాహన లేని క్వశ్చన్, రామాయణాన్ని, సీతమ్మను కించపరిచే విధమైన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే దానికి ఆద్యం ఏంటంటే రావణాసురుడు నిగ్రహశాలి, సీతమ్మని తీసుకుపోయింది కానీ ముట్టుకోలేదు కదా, ఇంత గొప్పోడు అని చెప్పేసి ఓ దౌర్భాగ్యమైన ప్రశ్న అడ్డం పెట్టుకొని, ఇది దౌర్భాగ్యము, ఇది అవగాహన లోపము, నిజంగా అవగాహనోడు ఎవడు చేయడు, రావణాసురుడు కీచకుని కంటే ప్రతి మహిళని కామ రూపంలో చూసే దౌర్భాగ్యుడు రావణాసురుడు, రాక్షసుడు. అలాంటి రాక్షసుని హీరోగా ప్రొజెక్ట్ చేసే కొన్ని గుంట్ల సినిమాలు, ఇంకొంతమంది చిల్లరగాళ్ళు రాసినటువంటి రాతలు తప్ప రావణాసురుడు ఎక్కడ కూడా నిగ్రహశాలి కాదు. వాస్తవంగా అశోకవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆడవాళ్ళ మనసులను మార్చి అనుభవించడం కోసం. ఎందుకు మనసు మార్చాలి అని అంటే వానికి ఒక శాపం ఉంటది. ఏందా శాపం అంటే యదాహ్య కామం కామర్తో దార్శయిష్యతి మూషితం. యదాహి కామం కామర్తో దార్శయిష్యతి యోషితం మూర్తాతు సప్తత. సప్తత అంటే మీకు తెలుసు కదా, 7 తస్య శకలి భవతత. అంటే ఎవరినైతే రావణాసురుడు తప్పుగా కామించి, యదాహ్య కామం కామార్తో దార్శయిష్యతి, కామించి ఎవరిని ముట్టుకున్నా 1000-2000 ముక్కలు కాదు 100 తలలు ఉంటని అవి 7 ముక్కలవుగా కానీ నెల కుబేరుడు ఇచ్చిన శాపం. ఈయన అన్నట్టుగా రంబయ్యదు, నల కుబేరుడు ఇచ్చిన శాపము. నల కుబేరుడు ఇచ్చిన శాపం ఏంటంటే నువ్వు ఏ అమ్మాయినైనా ఎవరినైనా కామం దృష్టితోటి, యదాహ్య కామం కామార్తో దార్శయిష్యతి, నిజంగా అట్లాంటివి ఉంటే నీ తల ముక్కలవుగాక అని చెప్పేసి శాపం ఉంది. కాబట్టి సీతమ్మను ముట్టుకోలేకపోయిండు. ఇంకో క్వశ్చన్ ఏమంటాడు, మరి సీతమ్మను ఎట్లా పట్టుకపోయిండు అంటే, సీతమ్మను పట్టుకపోయినప్పుడు కామం దృష్టి ఉండదు. రావణాసురుడు రామునికి కనిపిస్తే ఏడ చంపుతాడు అన్న భయంతో దొంగతనానికి చేసినవాడు ఎట్లుంటాడు? దొంగతనం చేయడం కోసమే వచ్చిండు, ఆయన ఎత్తుకొని పోతూనే ఉంటాడు. ఆడ రాళ్ళున్నారు, రప్పున్నారు, ఏవో ఒక చిన్న బొమ్మున్నా కూడా వాడు భయపడతాడు. అట్లాంటిది సాక్షాత్తు రాముడే ఉన్నాడు అన్న భయంలో సీతమ్మను ఎత్తుకపోతాడు. కానీ కామం దృష్టి టైంలో కాదు. నిజంగా ఎత్తుకపోయేటప్పుడు, అట్లా పట్టుకపోయేటప్పుడు నిజంగా వాస్తవంగా పట్టుకొనే పోతాడు. కానీ పట్టుకపోయేటప్పుడు కామం అనే ఆలోచన వచ్చి ఉంటే అప్పటికే ఆయన తల 7 ముక్కలయ్యేది. దయించి రావణాసురుడు నిగ్రహశాలి కాదు, రావణాసురుడు రాక్షసుడు మాత్రమే. మహిళల్ని కామం రూపంలో చూసే కామాంధుడు తప్ప ఇంకోటి కాదు. దయచేసి దాని మీద మీరు ఒక క్లారిటీకి రండి. దయచేసి రాధా మనోహర్ గారు, నిజంగా ఎంతో మంది మిమ్మల్ని కామెంట్ చేస్తారు, ఎంతో మంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, ఎంతో మంది మిమ్మల్ని తిడతారు కూడా. దౌర్భాగ్యం ఏందో దయచేసి మీరు ఇంకొకరి చేత మాటలు పడద్దంటే నిజంగా మరొక్కసారి బ్యాక్ టు పెవిలియన్. ఎంత పెద్ద మేధావుల్లో కూడా కొన్ని తప్పులు దొరుకుతుంటాయి, కొన్నిసార్లు జ్ఞప్తికి రాకపోవచ్చు. దయించి మరొక్కసారి, ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, దయించి మీరు మళ్ళొక్కసారి చూడండి. తప్పుగా ఉంటే క్షమించండి, ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకోటి మాటలు. ఇంకొక వ్యక్తి నాకు ఆ మిత్రుడు దాని మీద ఆన్సర్ ఇవ్వాలని మెసేజ్ చేసిండు. మీరు గాంధీలు ఎట్లయితారు, గాంధీ సంతానమా అని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేనే రాకేష్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడిండు. నిజంగా సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒక ఎమ్మెల్యే ఉండి, ప్రజల చేత ఎన్నుకోబడి, శాసనసభ్యుడిగా ఉండి గాంధీ కుటుంబాన్ని ఇంత దారుణంగా మాట్లాడతావా? నువ్వు మనిషివేనా అని నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు మనిషివేనా? మనిషి పుట్టితే ఇంకొకరి పుట్టుక మీద ప్రశ్నించచ్చా? నీకు ఆ సోయి ఉన్నదా, సిగ్గున్నదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నువ్వేమన్నావు, ఇది అడిగితే కూడా అంటే ఇది ప్లే చేస్తే కాపీరైట్ వస్తుందని ఈయన ఏమంటాడు అంటే, మీరు గాంధీలు ఎట్లయితే ఫిరోజ్ ఖాన్ ముస్లిం కదా అని చెప్పేసి మాట్లాడుతుండు. ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పార్షి మతస్థుడు. ఎప్పుడన్నా వీళ్ళు ఒక్కసారి వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ కాకుండా దయించి చేతిలో గూగుల్ ఉంటే గూగుల్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఇందిరా ప్రియదర్శిని భర్త ఫిరోజ్ జహంగీర్ గాంధీ, ఈయన పార్షి మతస్థుడు. దయించి మళ్ళొకసారి ఆలోచించండి. ఇందిరాగాంధీకి అప్పుడున్న 80 కోట్ల జనంలో ఒక్క హిందువు దొరకలేదా ముస్లిం అని పెళ్లి చేసుకోవడానికి? కొంతమంది నీచంగా మాట్లాడతారు. ఎవరు ఏమన్నా
ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధాని. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. వాళ్ళను తక్కువ చేసి మాట్లాడొద్దు. నేను కూడా కాంగ్రెస్ ని భయంకరంగా విమర్శిస్తా, కానీ కొంత లిమిటేషన్ ఉంటుంది. దయించి మరొకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫిరోజ్ జహంగీర్ గాంధీ అనేది పార్సీ మతస్థానికి సంబంధించినటువంటి పేరు. దానిలో ఇంకోటి ఉండదు. మీరు మళ్ళొక్కసారి వీలుంటే చూస్తే మీకే అర్థమవుతుంది. 1942 మార్చి 26 నాడు ఆనంద్ భవన్ లో ఫిరోజ్ గాంధీ ఇందిరా నెహ్రూల వివాహ వేడుక 1984 అంటే 42లో జరిగింది. మీరు ఒకసారి చూడండి. వీళ్ళ ఆచారాలు నిజంగా పార్సీ ఆచారాల్ని వాళ్ళ ఆచారంలో భాగంగానే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఒక దగ్గరనే కూర్చున్నారు, దండలు వేసుకున్నారు. మీరు చూస్తే అర్థమవుతుంది. పార్సీ మతస్థులు చేసుకునే విధంగానే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పార్సీ మతస్థులు తప్ప ఇంకొకటి కాదు. దయించి, ఎందుకంటే ఫిరోజ్ జహంగీర్ గాంధీ అనే వ్యక్తి భారత స్వతంత్రోద్యమంలో గాంధీ గారితో చూశారు, గాంధీ గారిని కలిసిరు, గాంధీతో కలిసి ఉద్యమం చేసిరు. 19 నెలలు ఈ దేశ స్వాతంత్రం కోసం జైలు వేయరు. అలాంటి వ్యక్తిని నీచంగా జుగుత్సాకరంగా మాట్లాడొద్దు. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో, నెహ్రూ మీద, ఆయన ఒక జర్నలిస్టు, నెహ్రూ మీద కూడా యుద్ధం చేసిండు. ఓ స్కామ్ ను బయటకు తీసిండు. ఆలోచించండి. ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని రాజీనామా చేసే విధంగా చేసిండు. గొప్ప వ్యక్తి, ఓ ఎంపీ. దయచేసి ఆయన తక్కువ చేయకండి. ఆయన గాంధీతో కలిసి పనిచేసింది కాబట్టి, నేను గాంధీ, వాళ్ళ ఇంటి పేరు గాంధీ, గాంధీతో గాంధీ మీద ఉన్న ప్రేమతోటి గాంధీని పెట్టుకున్నారు. అయినా కూడా కొంతమంది అక్కడ గాంధీని గాంధీ అంటారు.